రెండవ మాట ఏంటి అని మనము గమనించినట్లయితే 6వ వచనము, తాము ప్రవచింపు దినములో వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, వారు ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రవచించే దినములలో మరి వర్షం వస్తే అడ్డుగా ఉంటుంది కదా, దేవుని యొక్క కార్యములు జరగటానికి మరి ఇబ్బందికరముగా ఉంటుంది అన్నది ఒకవైపున ఉన్నప్పటికీ మరొక వైపున గమనించవలసినటువంటి మాట ఏంటి అంటే, అది దేవుని వాక్యమును ప్రవచించే దినములవి. ఆ దినములందు ప్రజలందరూ కూడా ఆ యొక్క వాక్యాన్ని వినాలి. కాబట్టి ఏ విధమైనటువంటి విరోధము అడ్డు రాకుండాలాగన దేవుని యొక్క ప్రభావముతో ఆకాశమును వారు వర్షింపకుండానట్లుగా చేసే అధికారమును వారు కలిగి ఉంటున్నారు. అనగా వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచించే దినములు 1260 దినములు. 1260 దినములు అంటే 3 సంవత్సరాల 1 నెల 15 రోజులు. ఈ 15 రోజుల వరకు దేవుని యొక్క సన్నిధిలో వీరు దేవుని యొక్క మాటలు ప్రవచిస్తూ ఉంటున్నారు. వీధి వీధి తిరిగి ఆ పరిశుద్ధ పట్టణమంతా తిరిగి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నారు. మరి ఆ దేవుని యొక్క వాక్యమును మారు మనసు పొందుడని దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తూ ఉంటున్నారు. ఆ ప్రకటించుతున్నటువంటి దినములలో వర్షము కురవకుండా ఆకాశం మూసివేయటానికి వారికి అధికారం ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇది కూడా సాధ్యమేనా, అది ఎలా జరుగుద్దండి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా వాక్యం ఉన్నది, వర్షము కురవకుండా ఆకాశమును మూసివేయటానికి మరి ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో వర్షము కురవలేదు. ఆ తర్వాత మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మొదటి రాజులో 17వ అధ్యాయము 18వ అధ్యాయము మనము గమనించినట్లయితే ఈ విధముగా కార్యములు జరుగుతూ ఉంటున్నాయి. అక్కడే మనము గమనించినట్లయితే సారేపతులో ఉన్నటువంటి స్త్రీ ఆ యొక్క తాను వర్షము కురవకుండానట్లుగా ఈ యొక్క దైవజనుడు మరి ఆజ్ఞాపించటం వలన, ప్రార్థించటం వలన మరి వర్షం మానివేసింది. అప్పుడు ఈ యొక్క దైవజనుడు సారేపతైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు యొక్క ఇంటిలో ఉంటూ వారు భోజనము చేస్తూ ఉంటున్నారు. ఆ యొక్క స్త్రీ యొక్క ఇంటిలో కేవలం పట్టెడు పిండి ఉన్నది. వారు చావకుండానట్లు మేము భోజనము చేయటానికి మాకు మరి పొలం ఏరుకోవటానికి నేను వచ్చాను అంటది. మొదట దైవజనుడు నాకు ఒక రొట్టె నీళ్లు తీసుకురమ్మని అంటున్నప్పుడు ఆ విధంగా చేయగా ఆ యొక్క ఇంటిలో ఆ కరువు కాలము తీరునంత కాలము ఏమాత్రము కూడా అక్కడ వారికి ఆహారము కొదువ కాలేదని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం నుండి మనము గమనించినట్లయితే ఆ సందేశాన్ని కూడా మనము అక్కడ జ్ఞాపకం చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, రెండవ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. వర్షము ఇవ్వకుండా ఆకాశాన్ని మూసివేయగలిగినటువంటి శక్తిని ఈ యొక్క ఇద్దరు సాక్షులకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవది గమనించినట్లయితే వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. వారికి ఇష్టమైనప్పుడల్లా నీటిని రక్తముగా మార్చే అధికారము వారికి ఇవ్వటం జరిగి ఉంటున్నది. నీటిని రక్తముగా మార్చగలిగినటువంటి ఆ యొక్క గొప్ప శక్తిని దేవుడు ఆ యొక్క ఇద్దరు సాక్షులకు ఇవ్వటం జరిగింది. ఇది ఎలా సాధ్యమో అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మరి నిర్గమకాండము 7వ అధ్యాయం 17వ వచనంలో మనము గమనించినట్లయితే ఆ యొక్క దైవజనుడైనటువంటి మోషే చేతి కర్రను నీటి మీద చాచగా ఆ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నీటి కొలనులు అన్నీ కూడా రక్తముగా మారిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆ యొక్క మోషేకి ఇచ్చినటువంటి అధికారము ఈ ఇద్దరు సాక్షులకు కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు అన్న విషయాన్ని
గమనించవలసిన వారమై ఉంటున్నాం. 4వది మనము గమనించినట్లయితే 6వ వచనంలో, నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, తెగులుతో భూమిని నింపటానికి వారికి అధికారము కలదు. ఒక మనుష్యుడు అయినటువంటి ఈ ఇద్దరు సాక్షులు, మనుషులు అయినటువంటి వీరు ఎలా చేయగలరు అని మనము గమనించినట్లయితే, మరి ఐగుప్తు దేశంలో మరి దేవుడు మోషే ద్వారా ఎన్ని తెగులు తీసుకురాలేదు, 12 రకాలైనటువంటి తెగులను తీసుకుని వచ్చి ఐగుప్తు దేశం అంతటిని కూడా గడగడ వణికించటం మనకందరికీ తెలిసినటువంటి విషయమే కదా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, అట్టి ప్రభావమును ఈ ఇద్దరు సాక్షులకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, 7వ వచనం నుండి జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి సత్యం ఏంటి అని మనము గమనించినట్లయితే, వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. 7వ వచనానికి వచ్చినట్లయితే, ఆ యొక్క 1260 దినములు ముగిస్తాయి. వారు వెళ్ళి సువార్త ప్రకటించటం, దేవునికి వచ్చినటువంటి సాక్ష్యాలు చెప్పటం ముగిస్తుంది. ముగించిన తరువాత అగాధములో నుండి మహాభయంకరమైనటువంటి క్రూర మృగం ఒకటి రావటం జరుగుతుంది. ఆ యొక్క మహాభయంకరమైనటువంటి క్రూర మృగం అగాధములో నుండి, భూమి లోతుల నుండి, భూమి యొక్క లోపల నుండి ఆ యొక్క క్రూర మృగము అన్నటువంటిది వచ్చి ఆ యొక్క ఇద్దరు సాక్షులను చంపివేయటం జరుగుతుంది. వారితో పోరాడి, వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపివేయటం జరుగుతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, ఈ ఇద్దరు చనిపోవటం జరుగుతుంది. ఇద్దరు చనిపోయిన తరువాత వీరిద్దరి శవాలు సంత వీధులలో పడవేయటం జరుగుతుంది. ఆ యొక్క సంత వీధులలో వారి శవాలు పడవేసి ఉంటే, ఆ యొక్క సంత వీధులలో వారి శవాలు పడి ఉంటుండగా ఆ యొక్క క్రూర మృగం యొక్క ప్రభావము అధికమై వారిని దహించి వేసినటువంటి పరిస్థితులు సంభవించి ఉంటుండగా ఆ ఇద్దరు శవములు సంత వీధులలో పడి ఉంటాయి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, ఇక్కడ ఏంటి ఈ సందేశము అని గమనించినట్లయితే, ఈ ఇద్దరు సాక్షులను చంపివేసినటువంటి ఆ యొక్క సందర్భము సొదొమ గొమొర్రాలను గూర్చి అక్కడ సూచించటం మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, అక్కడ ఇద్దరు పడిపోయి ఉంటారు. ఆ యొక్క భాష పడిపోయినటువంటి సందర్భంలో 9వ వచనానికి వచ్చినట్లయితే, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా వారికి విరోధంగా ప్రవర్తించటం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఉన్నది ఆయా మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలో మాట్లాడు వారికిని అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తులు కూడా, ప్రతి ప్రజలకు కూడా ఈ ఇద్దరు సాక్షులకు వ్యతిరేకంగానే ఉంటారు అన్న విషయాన్ని మనము ఇక్కడ గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రేమైన దేవుని సంగమ, ప్రతి వ్యక్తి కూడా వీరికి వ్యతిరేకమై ఉంటున్నారు. ఏంటి? మారు మనసు పొందుడని దేవుని యొక్క స్వార్థను ప్రకటించినందుకు వీరికి కోపమై ఉంటున్నది. మనం కొత్త నిబంధన కాలంలో కూడా మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు మారు మనసు పొందుడని లోకానికి ప్రకటించటం జరుగుతుంది. లోకానికి ప్రకటించగా ఆ ప్రజలందరూ కూడా ఈయన మీదకు కోపము తెచ్చుకుని, మరి వారు ఆ యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావమును చూసి, ఆయనను ప్రజలు వెంబడించుట చూసి అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉంటున్నారు కనుక ఆ యొక్క శాస్త్రులు, పరిశీలకు, అధికారులకు వారికి ఉన్నటువంటి ఆ యొక్క గౌరవ సాంప్రదాయాలను పోగొట్టుకున్నారు కనుక, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఫెమిలియారిటీని పోగొట్టుకున్నారు కనుక యేసు ప్రభుల వారిని చంపివేయటానికి వారు పూనుకున్నట్లుగా మనము గమనించగలం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, ఇక్కడ కూడా గమనించినట్లయితే ప్రజలను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయా వంశముల వారును కూడా ఈ ఇద్దరు సాక్షులు పడవేయబడి, మరి వారు ఆ యొక్క శవములు వీధులలో పడి ఉంట చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క శవాలు వీధిలో పడి ఉంటే 3.5 దినములు ఆ శవాలు వీధులలో పడి ఉంటే వారిని సమాధి చేయటానికి ఎవరిని కూడా మరి
అవకాశాన్ని కల్పించలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అలాంటి సందర్భంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఈ యొక్క అనేక మంది ప్రజలు ఉంటున్నారే, వంశముల వారు ఉంటున్నారే, భాషలు మాట్లాడేవారు ఉంటున్నారే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కట్నాలు కానుకలు పంచుకుంటూ ఉంటున్నారు. ఎందుకోసమై పంచుకుంటూ ఉంటున్నారంటే వీరందరూ కూడా ఇదిగో మనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఈ వ్యక్తులు చనిపోయారు, వీరి మన మాటలు మనం చెప్పుకున్నట్లయితే వీరి పీడ విరగడైపోయింది, మనకి ఇటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి వారు కానుకలు పంచుకుంటూ ఉంటున్నారు, కట్నాలు పంచుకుంటూ ఉంటున్నట్లుగా మనకు ఆ యొక్క 10వ వచనంలో మనము చూడగలం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటుండగా వెంటనే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో నుండి జీవాత్మ బయలుదేరి రావటం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క 11వ వచనంలో ఆ మాటను చూడగలం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అయితే 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను, కనుక వారు పాదముల ఊని నిలిచిరి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జీవాత్మ దేవుని సన్నిధి నుండి వచ్చి వారి ఇరువురిలో ప్రవేశించగా వారు పాదముల ఊని నిలిచిరి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క సంఘటన జరుగుతుందో అనేక మంది ప్రజలు ఈ చనిపోయినటువంటి నేలన పడి ఇప్పటికే 3.5 దినములైనటువంటి ప్రజలను చూడటానికి, చనిపోయినటువంటి 2 సాక్షులను చూడటానికి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటున్నారు. వచ్చినటువంటి వారు ఎప్పుడైతే ఆకాశం నుండి అనగా దేవుని సన్నిధి నుండి జీవాత్మ వచ్చి వీరిలో ప్రవేశించగానే వారు పాదముల ఊని లేచి నిల్చుంటారో ఆ సంఘటన చూసినటువంటి ఈ ప్రజలకు వెంటనే భయము కలిగెను అని వాక్యము అక్కడ మనం చూడగలం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుని సంగమా, దేవుని మాటలు జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క సంఘములో దేవుని కార్యములు జరుగుతూ ఉంటవి. దేవుని జీవాత్మ ప్రజలలో ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని జీవాత్మ ప్రజలలో నివసిస్తూ ఉంటుందో వారు జీవము కలిగిన వారుగా ఉంటారు. వారు చనిపోయిన వారితో సమానులు కాదు. వాక్యం సెలవిస్తూ ఉంటుంది, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట అలా వచ్చింది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు హృదయాలలో జరిగించువారు ఉంటున్నారు. వారు జీవించుచున్నారన్నటువంటి పేరు మాత్రమే కలిగి ఉంటారు, కానీ వారిలో దేవుని యొక్క ఆత్మ కార్యములు జరుగుటలేదు కనుక వారు మరణించిన వారితో సమానులు అని వాక్యం బోధిస్తూ ఉంటుంది. కానీ క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఎవరైతే క్రీస్తుకు లోబడి క్రీస్తుకు ఇష్టలుగా జీవిస్తారో వారిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ వారిలో నివసించున్నది కొలది వారు లేచి దేవుని పక్షాన గొప్ప కార్యాలు జరిగించేవారుగా ఉంటారు. కనుక క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట, ఈ 2 సాక్షులు వారిలో 3.5 దినములు వారిలో ప్రాణము లేదు. వారు మరణించి శవములుగా వీధులలో పడి ఉంటున్నారు. వారిని సమాధి చేయటానికి ఎవరు బాధ్యత తీసుకోలేదు. అలాంటి పరిస్థితులలో 3.5 దినము ముగిసిన తర్వాత అనేక మంది ప్రజలు వారిని చూడటానికి వచ్చి ఉంటున్నటువంటి సందర్భంలోనే దేవుని జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించగా వారు లేచి నిలుచున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, అక్కడ చూస్తున్న ప్రజలందరికీ మిగుల భయము కలిగెను. వీరు చనిపోయారని చెప్పి కానుకలు పంచుకుంటూ ఉంటున్నారు. కానీ ఇప్పుడేమైంది? భయం వచ్చింది వారి జీవితంలోనికి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, సేవకునికి విరోధమైనటువంటి కార్యాలు, సేవకులకు విరోధమైనటువంటి పనులు చేసి మేమేదో సాధించాము అనుకున్నటువంటి వారికి ఇప్పుడేం కలిగింది?
భయము కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడు పరలోకము నుండి ఒక స్వరము వినబడుతూ ఉంటుంది. ఏంటి ఆ స్వరము అంటే, ఇక్కడికి రండి అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఇక్కడికి రండి అని దేవుడు వారిని పిలువగా ఆ పరలోకపు యొక్క స్వరము ఎప్పుడైతే వారికి వినబడుతుందో వెంటనే వారు లేచి మేఘారుహులై పరలోకమునకు ఆరోహణమాయరే. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. దేవుడు తన ప్రజలకు ఎన్నడూ సిగ్గు కలుగనీయడు. దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా తన సన్నిధి నుండి త్రోసివేయడు అన్న విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యమును గమనించినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనములో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఎవరైతే దేవుని ప్రజలుగా ఉంటారో వారు బ్రతుకుతారండి. మరణం అనేది వస్తుంది, కానీ వారిని దేవుడు మరలా బ్రతికించేవాడుగా ఉంటున్నాడు. రెండవ మాట గమనించినట్లయితే, నా వారి శవములు సజీవములగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రజలు ఎవరై ఉంటారో వారి యొక్క వారి శవములు ఏమవుతాయి? సజీవములగును అని వాక్యం బోధిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మనమందరము కూడా గమనించవలసిన వారమైంటున్నాం. మనము దేవుని ప్రజలమైనట్లయితే మనలోనికి దేవుని యొక్క జీవాత్మ వచ్చి మనల్ని సజీవులుగా చేయను అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమైంటున్నాం. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతవి. సమాధులు తెరవబడి సమాధుల్లో ఉన్నటువంటి ఆ కుళ్ళిపోయిన ఎండిపోయిన ఎముకలలోనికి జీవము వచ్చి వారు సజీవులవుతారు అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు వారిని సజీవులుగా చేసి తనకిష్టులైనటువంటి వారు భూమి మీద దేవునికి సాక్షులుగా జీవించే వారిలోనికి జీవాత్మను దేవుడు ప్రవేశింపజేసేవారై ఉంటున్నారు. వారు మహిమా శరీరమును దాల్చుతారు అన్న విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం, ఎప్పుడైతే వారు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటారో, వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో భూమి మీద అనేక మంది వారిని చూస్తూ ఉంటారు. ఎవరు వారు? వారు సాక్ష్యం చెప్తూ ఉంటే, వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే విని శత్రువులుగా మారిపోయారే, వారందరూ కూడా చూస్తూ ఉంటారు. అయ్యో, వీరు చెప్పిన మాటలు మనం వినకపోతేమే, ఇప్పుడు వారు చెప్పింది నిజం. చూడండి, వారిని చంపివేయటానికి అగాధములో నుండి ఓ క్రూరము వచ్చి వారిని చంపివేసినా వారు చనిపోలేదు. దేవుని జీవాత్మ వారిలోనికి వచ్చి దేవుడు వారిని బ్రతికించడం జరిగింది. అంత మాత్రమే కాదు, వారు పరలోకానికి ఎక్కుతూ ఉంటున్నారు, ఆరోహణమైపోతున్నారని చెప్పి చూసి ఆ శత్రువులందరూ కూడా భయపడతారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మనమందరము కూడా ఈ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించవలసిన వారమైంటున్నాం. దేవుని సంఘము, దేవుని ప్రజలము, ఆయన యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి మనము గ్రహించవలసినటువంటి మాట ఏంటి అంటే, అనేకులు మనకు విరోధముగా మాట్లాడతారు, మన దేవునికి విరోధముగా మాట్లాడతారు, మనల్ని వ్యతిరేకిస్తారు, మనకు విరోధమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటారు. వారందరూ కూడా దేవునికి శత్రువులే. వారికి దేవునికి మాత్రమే కాదు, ఆ యొక్క ప్రజలకు కూడా వారి శత్రువులుగానే ఉంటారు. ఈ శత్రువులందరూ కూడా ఒక దినాన సిగ్గుతో తల వంచుకునే కార్యము జరుగుతుంది అని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇప్పుడే కదా కట్నాలు పంచుకున్నారు, ఇప్పుడు ముఖాలన్నీ కూడా సిగ్గుపడ్డాయి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అలాంటి కార్యము జరుగుతుంది. 13వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, గొప్ప భూకంపం కలుగుతుంది. ఆ గొప్ప భూకంపము కలగగానే ఆ పట్టణములో
10వ భాగము కూలిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి మాట, దేవుడు భూమిని కంపింప చేస్తాడు. ఎప్పుడైతే ఈ ఇద్దరు సాక్షులు పరలోకమునకు ఆరోహణమైపోతారో ఈ భూమి కథ మరి దేవుడు చూస్తూ ఉంటున్నాడు. భూమి యొక్క పరిస్థితి ఏంటో అని మనము గమనించినట్లయితే భూమి కూడా ఆ జరిగే సంఘటన చూసి గడగడ కంపించే పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి. భూమికి వినాశనం వచ్చింది. దేవుని యొక్క సాక్షులు చెప్పిన మాట వినలేదు ప్రజలు, దేవుని మాటకు చెవియొగ్గలేదు ప్రజలు, దేవుని సాక్షులకు వ్యతిరేకంగా జీవించారు ప్రజలు. ఇప్పుడు ఆ యొక్క భూమి కంపించి ఆ యొక్క కంపానికి 7,000 మంది చనిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అక్కడ వాక్యం ఉన్నది, ఆ భూకంపం వలన 7,000 మంది సచ్చిరి. భూకంపం వలన 7,000 మంది సచ్చిరి. ఈ 7,000 మంది కూడా ఈ సాక్షులను చూసి ఎగతాళి చేసిన వారే. ఈ 7,000 మంది కూడా కట్నాలు పంచుకున్న వారే. ఈ 7,000 మంది కూడా ఆ యొక్క దేవుని యొక్క సాక్షులు పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉంటే చూసి భయపడ్డవారే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని కార్యములు బహు గొప్పగా జరుగుతూ ఉంటున్నాయి. దేవుని సంఘములో దేవుని ప్రజలు బహు జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ గమనించవలసినటువంటి మాట ఏంటి అని మనము గమనించినట్లయితే, దేవునికి విరోధముగా లేచే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 7,000 మంది చనిపోయారు. 7,000 మంది చూస్తూ ఉండగానే భూకంపానికి గురి అయి అక్కడ వారు చనిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నారు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట, మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమ పరిచిరి. మిగిలినటువంటి వారు ఎవరు? మిగిలిన వారు ఇంకా ప్రాణంతో ఉన్నవారు, ఇంకా జీవముతో ఉన్నవారు. ఆ పట్టణములో దేవుని స్వార్థను ప్రకటించబడుతూ ఉంటే, సాక్ష్యము చెప్పబడుతూ ఉంటే విన్నటువంటి ఈ ప్రజలు ఇంకా కొందరు మిగిలే ఉంటున్నారు. ఈ మిగిలినటువంటి ప్రజలు వారు దేవునికి భయపడి భయకాంతులై పరలోకపు దేవుని మహిమ పరిచరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి మాట, ఈ భూమి మీద ఇంకా మిగిలి ఉంటున్నాం. ఎన్ని రకాలైనటువంటి శోధనలు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి. ఇప్పుడే కదా ఆ కరోనా అనేటువంటి ఆ భయంకరమైనటువంటి తెగులు భూమి మీదకి వచ్చి మనుషులను అలా ఊడ్చుకు వెళ్ళిపోయిందండి. కోట్ల మంది ప్రజలు చనిపోయారు. దేశాలలో ప్రజలు చనిపోయారు. ఏ దేశము తప్పించుకోలేదు ఆయన యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క మహా తెగుల నుండి. లోకమంతా కూడా గడగడ వణికింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అనేకులు వెళ్ళిపోయారు, కొంతమంది మిగిలి ఉంటున్నాం. మనమే దేవుని యొక్క సన్నిధిలో మిగిలినటువంటి ప్రజలము అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆ మిగిలినటువంటి వారు దేవుణ్ణి మహిమపరిచిన రీతిగా మనము కూడా దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉన్నట్లయితే ఆయన మహిమపరిచే వారందరినీ కూడా వారిని మహిమపరచుటకు ఆయన ఈ లోకమునకు తిరిగి రానై ఉంటున్నారు. ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారో మహిమపరిచే వారిని ఆయన మహిమపరచటానికి ఈ లోకానికి తిరిగి రానై ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇష్టలైన వారందరూ కూడా ఆయన కొనిపోతాడు. వారందరినీ కూడా ఆయన మహిమపరిచేవాడై ఉంటున్నారు. వారందరినీ కూడా గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదుట కూర్చుండబెట్టి వారికి తెల్లని వస్త్రములు ధరింపచేసి నిత్యము దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించలాగిన మహిమా శరీరమును వారికి దయచేసేవాడై ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇంకా దినములో ఉండగానే, ఇంకా సమయం ఉండగానే, సమయం ఉన్నది అని చెప్పి మనము సంతోషించక మనము దేవుని ఎదుట తగ్గించుకొని ఆయనను సేవిస్తూ ఆయనకు సాక్షులుగా జీవించినట్లయితే, ఏ విధముగా అయితే ఆ ఇద్దరు సాక్షులను జీవాత్మను వారిలోనికి పంపించి పరలోకమునకు వారిని కొనిపోయాడో, దేవుడు కూడా మనలోనికి జీవాత్మను పంపించి మనలను దేవుని సన్నిధికి ఆయన కొనిపోయేవాడుగా ఉంటున్నాడు. అట్టి కృప
దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్.